అనామకంగా ఓ సాదాసీదా అపార్ట్మెంట్. ఒక్కడే బతుకుతూ ఉండేవాడు. నియమబద్ధ జీవితం, మధ్యతరగతి జీవనం. ఎవరి మీద ఆధారపడి బతకటం ఇష్టం లేదు. ఓనర్ తరచూ విసుక్కునేవాడు. అద్దె సరిగ్గా కట్టడం లేదంటూ నిందించేవాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని అరిచేవాడు. ఆయన మౌనంగా భరించేవాడు. మీ అద్దె అనా పైసలతో సహా చెల్లిస్తాను అని చేతులెత్తి ఓ దండం పెట్టేవాడు. డబ్బు ఎక్కడ ఎలా కాస్త అడ్జస్ట్ అయినా ముందుగా అద్దె కట్టేవాడు. అయినా కొన్ని నెలలు బాకీ. 2 సార్లు సామాను తీసి బయటపడేశాడు ఓనర్. ఆ సామాను అంటే ఓ పాత పరుపు, కొన్ని వంటపాత్రలు. పరువు పోతే అద్దె సక్రమంగా చెల్లిస్తాడని ఓనర్ అవి బయటపడేసి బజార్న నిలబెట్టాడు. ఆ 94 ఏళ్ల పెద్ద మనిషిని. అనుకోకుండా అక్కడికి వచ్చిన ఓ పత్రికా ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు. ఆ అద్దెకుండే మనిషి ఎవరనేది ఓనరుకు తెలియదు. ఆ ఫోటోగ్రాఫర్కు తెలియదు. ఆ ఫోటోగ్రాఫర్ తను తీసిన ఫోటోను ఎడిటర్కు చూపించాడు. ఎడిటర్కు ఎక్కడో వెలిగింది. 1కి 4 సార్లు చూశాడు. లైబ్రరీ ఫోటోలతో సరిచూసుకున్నాడు. తీరా ఆయన చెప్పిన సంగతి తెలిసి ఫోటోగ్రాఫర్ షాక్ తిన్నాడు. ఫోటో సంచలనం. ఎందుకంటే ఆయన ఈ దేశానికి 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేశాడు. పేరు గుల్జారీలాల్ నందా. తొలిసారి నెహ్రూ మరణించినప్పుడు, రెండోసారి లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు, 2 సార్లు ఈయన హోంమంత్రిగా ఉన్నాడు. కాబట్టి తదుపరి ప్రధాని ఎవరో తేలే వరకు ప్రధానిగా వ్యవహరించాడు. మరి అద్దె కట్టలేని ఆ దుర్భర జీవితమేమిటి అంటారా? అది ఆయన నమ్ముకున్న విలువలు కట్టబెట్టిన జీవితం కాబట్టి. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆయన ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ కూడా. కొన్నాళ్లు ఆ ప్రణాళికా శాఖకు మంత్రి కూడా. కాని ఆయనకు చివరకు సొంత ఇల్లు కూడా లేదు, కారు లేదు. మొదట్లో పింఛన్నే తిరస్కరించాడు. చివరకు వేరే దిక్కులేక కూతురు ఇంట్లో ఉండేవాడు. అక్కడే కొంతకాలం అనారోగ్యానికి గురై అక్కడే మరణించాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సియాల్ కోటలో 1898లో పుట్టాడు. పంజాబీ కుటుంబం. 1921 నాటికే ఆయన నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆయన సబ్జెక్ట్ లేబర్, వాళ్ల సంక్షేమం. గాంధీ పిలుపు మేరకు కొలువును వదిలి పోరాటంలోకి వచ్చాడు. 2 సార్లు జైలు జీవితం. కాంగ్రెస్ కార్మిక అనుబంధ సంస్థ INTUCకి ఒక దశలో అధ్యక్షుడు. లేబర్ డిస్ప్యూట్ బిల్లు ప్రవేశపెట్టింది ఆయనే. కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు కార్మిక సంక్షేమమే లోకంగా బతికాడు, పనిచేశాడు. 1967 తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. 3 కొడుకులున్నా అందరినీ రాజకీయాలకు దూరంగానే ఉంచాడు. వ్యక్తిగతంగా అప్పులు చేయడానికి వ్యతిరేకి, ప్రభుత్వ సాయానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన మిత్రులు బలవంతంగా ఆయనతో సంతకం చేయించి పింఛన్ వచ్చేలా చేశారు. దానిమీదే ఆధారపడి బతికాడు ఆయన. అసలు నమ్మగలమా? వార్డు సభ్యుడు కూడా ఈరోజు కోట్లకు కోట్లు వెనకేసుకొని దర్జాగా, అట్టహాసంగా, ఆడంబరంగా బతికేస్తున్న రోజులివి. అలాంటిది ఈ దేశపు అత్యంత కీలకమైన పదవుల్లో పనిచేసి కూడా అనామకంగా మరణించిన ఆయన జీవితం నిజానికి ఎంతమందికి ఆదర్శం, ఎంత ఆదర్శం! అసలు ఎంతమందికి తెలుసు ఆయన మరణానికి ఓ ఏడాది ముందు భారతరత్న కూడా ఇచ్చింది ప్రభుత్వం. దేశాన్ని దోచుకు తిన్న నాయకుల్ని స్మరించటానికి మన ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులు ఎగబడతారు. కానీ ది గ్రేట్ గుల్జార్లాల్ నందా ఎందరికీ తెలుసు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.